హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫస్ట్ రైడ్ 60. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో KTM 390 అడ్వెంచర్ ఫేస్ లిఫ్ట్ వెర్షన్ గురించి తెలుసుకోబోతున్నాం. సో ఈ బైక్లో మనకి ఎటువంటి డిజైన్ చేంజెస్ అండ్ ఏమేమి ఫీచర్స్ ఉండబోతున్నాయి, ఇలా కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం డిజైన్ చూస్తే కనుక దీంట్లో మనకి కొత్త డిజైన్ అయితే రాబోతుంది. ఈ బైక్ చూడడానికి చాలా స్లిమ్గా అండ్ టాల్గా అయితే ఉండబోతుంది పాత బైక్ కంటే కూడా. సో మనకి ఏదైతే అడ్వెంచర్ 790 అండ్ 890 బైక్స్ ఉన్నాయి కదా, సో బిగ్ జనరేషన్ బిగ్ బైక్స్ వాటి నుంచి డిజైన్ అయితే ఇన్స్పైర్ చేసి తయారు చేశారంట. అండ్ అంతేకాకుండా సిట్టింగ్ పొజిషన్ చూసుకున్నా మనకి ర్యాలీ టైప్ ఇన్స్పైర్డ్ సిట్టింగ్ పొజిషన్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తారంట. స్లిమ్ సీట్స్ అండ్ హై రైజ్ హ్యాండిల్ బార్స్. సో బెటర్ కంఫర్ట్ ఉంటుందని చెప్పేసి KTM అంటుంది ఫర్ లాంగ్ రైడ్స్ అండ్ ఆఫ్ రోడింగ్ అని చెప్పేసి. అండ్ మంచి స్టెబిలిటీ అండ్ హై స్పీడ్ పర్ఫార్మెన్స్ కూడా ఉంటుంది ఈ బైక్లో. సో ఇది ఈ ఫ్రేమ్ చూసుకుంటే కనుక మనకి స్టీల్ ట్రెలిస్ ఫ్రేమ్ అయితే యూజ్ చేశారు. సో ఇది మంచి స్టెబిలిటీ అండ్ స్ట్రాంగ్గా ఉంటుందని చెప్పేసి KTM అంటుంది. సో ఇది ఇంకా నెక్స్ట్ మనం ఇంజిన్ చూసుకునే కనుక దీంట్లో మనకి LC4C ఇంజిన్ అయితే యూజ్ చేశారు. సేమ్ ఇంజిన్ మనకి డ్యూక్ 390 అండ్ లేటెస్ట్ జనరేషన్ డ్యూక్ 390 అండ్ హస్క్వర్నా స్వాట్పైలట్ 401లో కూడా వస్తుంది. సో మంచి రిఫైన్డ్ ఇంజిన్ అని చెప్పేసి అనుకోవచ్చు. ఈవెన్ సింగిల్ సిలిండర్ అయినా కూడా బెస్ట్ టార్క్ అండ్ హై స్పీడ్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది ఇంజిన్లో మనకి. సో ఇంజిన్ పవర్ కాన్ఫిగరేషన్ చూస్తే ఇది ఆల్మోస్ట్ 399cc సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ఇది. సో 6-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్ విత్ క్విక్ షిఫ్టర్ ఆప్షన్తో వస్తుంది. అండ్ పవర్ అవుట్పుట్ చూస్తే కనుక ఇది ఆల్మోస్ట్ 46 PS పవర్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ అంతేకాకుండా 39 Nm ఆఫ్ టార్క్ని కూడా ప్రొడ్యూస్ చేస్తుంది అట్ 6500 RPM దగ్గర. సో ఇది ఇంజిన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. అండ్ నెక్స్ట్ మనం సస్పెన్షన్ చూస్తే దీంట్లో మనకి ఫ్రంట్ 43 mm WP Apex USD ఫోర్క్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ బ్యాక్ వచ్చేసి WP Apex మోనోషాక్ అబ్జార్బర్ విత్ ప్రీలోడ్ అడ్జస్టబుల్. సో సస్పెన్షన్ మనం అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు. సో అది ఒక గుడ్ థింగ్. అండ్ ఈ సస్పెన్షన్ ట్రావెల్ చూస్తానికి ఇది ఆల్మోస్ట్ 200 mm ట్రావెల్ సస్పెన్షన్ ఇది. సో బెస్ట్ ఫర్ ADV బైక్స్ అని చెప్పేసి అనుకోవచ్చు సస్పెన్షన్ అనేది. ఇంకా టైర్ సైజ్ చూస్తే కనుక మనకి ఫ్రంట్ 21 inch వీల్ సైజ్ అయితే వస్తుంది. బ్యాక్ 17 inch వీల్ సైజ్ అయితే వస్తుంది. సో స్పోక్ వీల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు విత్ ట్యూబ్లెస్ టైర్స్. సో ఇది కూడా బెస్ట్. సో మనకి అడ్వెంచర్ 390 రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 450లో కూడా మనకి సిమిలర్ కైండ్ ఆఫ్ సెటప్ వస్తుంది, సస్పెన్షన్ అండ్ వీల్ సైజ్ కూడా. బట్ దీంట్లో మనకి ఏంటంటే టోటల్ 2 వేరియంట్స్ అయితే బైక్ని అయితే సేల్ చేయబోతున్నారు. సో లోయర్ వేరియంట్లో అనేది మనకి 19 inch వీల్ సైజ్ మాత్రమే వస్తుంది. బ్యాక్ 17 inch వీల్ అయితే వస్తుంది విత్ అలా వీల్స్ అని చెప్పేసి అనుకోవచ్చు అండ్ ట్యూబ్లెస్ టైర్స్. సో ఇది ఇంకా నెక్స్ట్ మనం బైక్ యొక్క డైమెన్షన్ చూస్తే కనుక వీల్ బేస్ వచ్చేసి 1446 mm వీల్ బేస్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ 830 mm ఫర్ ది టాప్ అండ్ వేరియంట్ సీట్ హైట్. అండ్ లోవర్ వేరియంట్ సీట్ హైట్ వచ్చేసి 825 mm అంత సీట్ హైట్ అయితే లోవర్ వేరియంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది ఇంకా నెక్స్ట్ గ్రౌండ్ క్లియరెన్స్ చూస్తే కనుక 230 mm ఫర్ ది టాప్ అండ్ వేరియంట్ అండ్ 225 mm అది లోవర్ వేరియంట్ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉండబోతుంది. సో ఇది టైర్ రిలేటెడ్ అండ్ డైమెన్షన్ వైజ్. ఇంకా మనకి దీంట్లో 14 liters ఫ్యూల్ ట్యాంక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారంట. అండ్ టోటల్ బైక్ వెయిట్ వచ్చేసి 165 kgs వెయిట్ అయితే ఉంటుందంట. సో పాత మోడల్తో కంపేర్ చేస్తే ఈవెన్ మేబీ 10 kgs లెస్ అయితే ఉంటుంది వెయిట్. సో అది. అండ్ ఇంకా నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే సేఫ్టీ ఫీచర్స్ గురించి చూసుకుంటాం. దీంట్లో మనకి డ్యూయల్ డిస్క్ బ్రేక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఫ్రంట్ 320 mm డిస్క్ అయితే వస్తుంది. బ్యాక్ 220 mm డిస్క్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా డ్యూయల్ ఛానల్ ABS వస్తుంది, స్విచబుల్ ABS అండ్ ట్రాక్షన్ కంట్రోల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనకి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చూస్తే కనుక 5 inch కలర్ఫుల్ TFT డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో మనకి రెగ్యులర్ ఇన్ఫర్మేషన్ లైక్ ట్రిప్ మీటర్, ఓడోమీటర్, స్పీడోమీటర్, డిస్టెన్స్, ఫ్యూయల్ ఎంటీ, సో ఇలా అండ్ సర్వీస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, ఇలా రెగ్యులర్ థింగ్స్ అయితే ఉండబోతున్నాయి. అంతేకాకుండా ఇంకా అడిషనల్ ఫీచర్స్ చూసుకునే కనుక మనకి మల్టిపుల్ రైడ్ మోడ్స్, మల్టిపుల్ ABS మోడ్స్, మల్టిపుల్ ట్రాక్షన్ మోడ్స్ అండ్ నావిగేషన్ అసిస్ట్, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అండ్ మొబైల్ కనెక్టివిటీ ఫీచర్. సో ఇలా అడిషనల్ ఫీచర్స్ ఎలా ఉండిపోతుంది. అంతే ఇంకా అడిషనల్ ఫీచర్స్ ఏమంటే కొత్తగా రాబోయే ఫీచర్ ఏంటంటే క్రూజ్ కంట్రోల్ అని చెప్పేసి అనుకోవచ్చు. సో మన దీంట్లో క్రూజ్ కంట్రోల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో అదొక బెస్ట్ థింగ్ అని చెప్పేసి అనుకోవచ్చు. సో ఇది బైక్ యొక్క ఓవరాల్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్, పాత బైక్కి కొత్త బైక్ ఉన్న డిఫరెన్స్.
అండ్ ఈ బైక్ టోటల్ మనకి 2 కలర్స్లో అవైలబుల్గా ఉండే అవకాశం అయితే ఉంది. ఆరెంజ్ విత్ బ్లాక్ అనేది లోయర్ వేరియంట్లో వస్తుంది అడ్వెంచర్ ఎక్స్లో, అండ్ ఆరెంజ్ విత్ వైట్ అనేది చెప్పేసి ఐఎన్ వేరియంట్లో అయితే ఉండబోతుంది. సో ప్రైస్ అనేది ఇంకా రివీల్ చేయలేదు, మాక్సిమం ఈ మధ్యాహ్నానికల్లా రివీల్ చేసే అవకాశం అయితే ఉంది. బట్ ఎక్స్పెక్టింగ్ ప్రైస్ ఏంటనేది ఏంటంటే ఒక మాక్సిమం 10,000 to 15,000 ఎక్కువ ఉండే అవకాశం అయితే ఉంది ప్రీవియస్ వెర్షన్తో కంపేర్ చేస్తే. సో ఇది అడ్వెంచర్ 390 యొక్క ఇన్ఫర్మేషన్. సో మీకు ఈ వీడియో నచ్చితే కనుక వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.